కొత్తగూడెం జిల్లాలో నూతన సిపిఐ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. ప్రతిపక్షం ఉండకూడదు అని అనుకునే అహంకార నేతలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పట్టిన గతి పడుతుందని నారాయణ అన్నారు. కేసీఆర్, జగన్ కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలి అనుకుంటే ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బంధు ఇచ్చినా కేసీఆర్ అహంకారమే ఓటమికి కారణంగా మారిందని తెలిపారు. బ్లాక్ మెయిలింగ్ తో ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు దేశం మొత్తం మీద మోడీ బ్రహ్మాండంగా అన్నాడు, సీట్లు పెరిగాయి, ఓట్లు పెరిగాయి చెప్పి పెరగలే. గతంలో ఉన్న సీట్ల కానీ పెద్ద ఎక్కాయి, 300 పైన ఉంటే ఇప్పుడు 240 వచ్చాయి పార్లమెంటు. పైకి మీడియా మొత్తం మేము ఆసాంలో అంతా అక్కడే ఉంటారు. 90% మీడియా మొత్తం అదాని చేతిలో ఉంటుంది. అదాని మోడీ జోబులో ఉంటాడు. మరి వాళ్ళు చెప్పిన చెల్లెపల్లి మీరు పలుకుతుంటారు. మేము ఎంత వాగినా కూడా వేస్ట్ అయిపోతుంది. అట్లా చూపిస్తారంటే బడ్జెట్ 400 చెప్పాడు, కాలే. గత కనుక తగ్గిపోయినాయి. చివరికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి తక్కువ ఓట్లు పొందినటువంటి వ్యక్తి ఉంటే మోడీనే. ఒక వీపీ సింగ్ మాత్రమే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువ ఓట్లు గెలిచింది మోడీ తప్ప కాదు. ఇది వాస్తవం. ఆయనకు ఓట్లు తగ్గినాయి, బీజేపీ సీట్లు తగ్గినాయి. అయితే ప్రధానమంత్రి ఎట్టయ్యాడు? అదొక లాజిక్, బ్లాక్ మెయిల్.